రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలకు కావాల్సిన విషయ సమాచారం మొత్తాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా మా ప్రతినిధుల ద్వారా చర్చించి మీకు చేరవేసేదే రిపోర్టర్స్ టైం. నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ రిపోర్టర్స్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఇక పలు జిల్లాల నుండి మా రిపోర్టర్స్ అందించే వార్తా స్రవంతిని విశ్లేషిద్దాం. ముందుగా ప్రపంచంలోనే అత్యంత మంచి సంతగా పేరుగాంచింది అశ్వరావుపేట సంత. అలాంటి అశ్వరావుపేట సంత నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అదేవిధంగా నిత్యం సమస్యలతో పేరు ప్రతిష్టలు కోల్పోతుంది అశ్వరావుపేట సంత. తెలంగాణతో పాటు ఏపీ సరిహద్దుల ప్రాంతం నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడికి రైతులు వస్తుంటారు, వెళ్తుంటారు. అదేవిధంగా సంత రోజున లక్షల రూపాయలు చేతులు మారే మార్కెట్ నేడు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. కాలకృత్యాలు తీర్చుకుందామన్నా అక్కడ టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి. బహిరంగ ప్రదేశాల్లో ప్రస్తుతం అక్కడ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అదేవిధంగా నిర్వాహకులు స్పందించి వెంటనే సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నారు అక్కడ అశ్వరావుపేట ప్రజలు. మరి చూడాలి. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అశ్వరావుపేట సంత గురించి అక్కడ ఉన్న మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీనివాస్, చెప్పండి. అశ్వరావుపేట సంత అనేది అందరికీ తెలుసు, బాగా పేరు ప్రఖ్యాతులుగా ఉంది, రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి సంత నేడు ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటారు గల ప్రధానమైన కారణం ఏంటి? అధికారులు పట్టించుకుంటున్నారా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అశ్వరావుపేట సంత ఏదైతే ఉందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్ద సంతగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలతో సతమతమై ఇక్కడకు వచ్చి ప్రతి బుధవారం నిర్వహించేటువంటి ఈ యొక్క సంతలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలైనటువంటి ఈ యొక్క జంగారెడ్డిగూడెం, అలాగే నల్లజర్ల, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి కూడా ఆ యొక్క లో ఉన్నటువంటి గ్రామాల నుంచే కాకుండా తెలంగాణలోని ఈ యొక్క ఉప్పాడు నుంచి కూడా, అంటే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు నలుమూలల నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఈ యొక్క సంతలో బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఈ యొక్క సంతకి వేలాది మంది ఈ యొక్క కొనుగోలుదారులు కావచ్చు, ఆ యొక్క అమ్మకందారులు కావచ్చు, వచ్చేటువంటి ఈ యొక్క సంతకి లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంతలో కనీసం తాగడానికి మంచినీళ్లు కాదు కదా, మలమూత్ర విసర్జనకు వెళ్ళవలసిన అత్యవసర పరిస్థితుల్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి ఈ యొక్క పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా సంతకు వచ్చేటువంటి ప్రజలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సంతలో పందుల స్వైర విహారం చేస్తూ ఆ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క సంతకు వచ్చేటువంటి ప్రజలకు ఈ యొక్క దుర్గంధాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క సంత నిర్వహించేటువంటి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో, ఇది గత 2 సంవత్సరాలుగా, అంటే కరోనా తర్వాత ఈ యొక్క సంతకు వేలంపాట నిర్వహించలేదు. వేలంపాట నిర్వహించినా కూడా అనుకున్న స్థాయిలో ఈ యొక్క సంత వేలం జరగట్లేదని చెప్పేసి ఆ యొక్క పంచాయతీ ఈవో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వారం 10 రోజుల్లోనే సంతకు వేలంపాట నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంతలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించి ఈ యొక్క సంతకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, కొనుగోలుదారులు కావచ్చు, అమ్మకందారులు కావచ్చు, ఈ యొక్క వచ్చేటువంటి వ్యాపారస్తులకే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఆ యొక్క సంతలో కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సంతకు స్థానిక ప్రజలు కూడా వస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రజలకు వచ్చి ఉన్నటువంటి ఈ యొక్క అసౌకర్యాలను వెంటనే పూర్తి చేసి ఈ యొక్క వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యవంతంగా ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాగ్, ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా? సంబంధిత ఎమ్మెల్యే దృష్టికి మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు? అంటే ఈ యొక్క సమస్యల గురించి ఆ యొక్క పంచాయతీ ఈవోతో కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క సమస్యలు కూడా మేము తప్పకుండా వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంగా మేము తెలియజేస్తాము, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సమస్యను కూడా, సంతలో ఉన్నటువంటి సమస్యలు కూడా తన దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో
టెండర్ల విలువల ఉంది. తక్కువ ధరకి సచివాలయంలో మైనింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మైనింగ్ అధికారులు. అదేవిధంగా ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ కుటుంబం వద్దనే మైనింగ్ శాఖ మొత్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదట హరీష్, తర్వాత కేటీఆర్, చివరిలో పట్నం మహేందర్ రెడ్డికి అప్పగించినట్లుగా తెలుస్తుంది. మైనింగ్ శాఖలో అనేక అక్రమాలు జరిగినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఒక్కొక్క శాఖపై సమీక్షతో పాటు అవినీతి ఆరా తీస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న తాజా సమాచారాన్ని. అదేవిధంగా సచివాలయంలో మైనింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత గందరగోళానికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ కుటుంబం వద్ద మైనింగ్ శాఖ ఉండటం అనేది మామూలు విషయం కాదు. మొదట హరీష్, ఆ తర్వాత కేటీఆర్, చివరిలో పట్నం మహేందర్ రెడ్డికి అప్పగించడం కూడా జరిగింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మైనింగ్ శాఖలో అనేక అక్రమాలు జరిగినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేసింది. దానికి సంబంధించి ఒక్కో శాఖపై సమీక్షతో పాటు ప్రస్తుతం ఆరా తీస్తుంది అక్కడ ఏం జరిగింది అని తెలవడానికి. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క శాఖపై సమీక్షలతో పాటు అవినీతిపై ఆరా తీస్తున్నట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఇటు మైనింగ్ శాఖ పైన నిర్వహించడం జరిగింది. ఇటు మైనింగ్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పైన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీనిపైన విజిలెన్స్ అధికారులు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే వివిధ శాఖలపైన ఒక్కొక్కటిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ యొక్క శాఖల్లో జరిగినటువంటి అవినీతిని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్న కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి పైన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడం జరిగింది. మరొక వైపు ఇటు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి మంటలు ఇంకా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ మధ్యన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక వైపున అసెంబ్లీ వేదిక కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు రాష్ట్రంలో కూడా కేఆర్ఎంబి పైన ఇటు మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులపైన ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు మైనింగ్ శాఖ కూడా గత కొన్నేళ్లుగా ఇటు కేసీఆర్ కుటుంబం వద్దని ఈ యొక్క మైనింగ్ శాఖ ఉంది. మైనింగ్ శాఖలో ప్రధానంగా మొదటగా ఇది హరీష్ రావు చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది కేటీఆర్ చేతిలో ఉంది. ఆ తర్వాత లాస్ట్ చివరిలో పట్నం మహేందర్ రెడ్డికి ఈ యొక్క శాఖను అప్పగించారు. మొత్తంగా ఈ యొక్క ఇసుక దందా కానీ, ఇసుక మాఫియా కానీ, వివిధకు సంబంధించినటువంటి అనేక మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు దానిపైన ఈడీ విచారణలు, అదేవిధంగా మంత్రులు కూడా ఈ యొక్క మైనింగ్ శాఖ పైన ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించినటువంటి మంత్రులు, నేతలు కూడా ఈ యొక్క ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. దీనిపైన ఇప్పటికే మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అక్రమం జరగడమే కాకుండా ఇసుక దందా జరిగింది. ఇసుక దందాలు కూడా నేరళ్ల ఘటనలు లాంటివి కూడా అనేక సంఘటనలు జరిగినాయి. దానిపైన దళితులపైన దాడులు, ట్రాక్టర్లతో ఎక్కించినటువంటి సందర్భాలను మనం చూసాం. ఇవన్నిటిని కూడా ఇటు ప్రభుత్వం సీరియస్గా ఉంది. మొత్తం కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియాను మొత్తం కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మైనింగ్ దందా ఎవరెవరు చేస్తూ ఉన్నారో, దీనికి సంబంధించినటువంటి ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపైన కూడా ప్రభుత్వం ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే అధికారులతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ యొక్క సమీక్ష సమావేశంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందించాలని చెప్పేసి కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపైన విజిలెన్స్ అధికారులకు కూడా ఈ యొక్క దీన్ని దర్యాప్తును వేగవంతం చేసేందుకైతే ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఒక్కొక్క శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటికే ఇటు
కాళేశ్వరం పైన విజిలెన్స్ అధికారులు ఇప్పుడే 4,200 కోట్ల వరకు కూడా ఈ యొక్క మొత్తం విజిలెన్స్ అధికారులు అయితే ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి దీనిపైన ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు దీనిపైన అంతకంటే ఎక్కువగా కూడా 95 లక్షల కోట్లతోటి జరిగినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడే మేడిగడ్డ పిల్లర్లు కూలిపోవడం, దానిపైన అన్నారం బ్యారేజ్కి పగులు రావడం, ఇవన్నిటి కూడా చూసుకుంటే ఇటు కాళేశ్వరం పెద్ద ఎత్తున భారీ అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో రాకముందు కూడా ఈ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున కమిషన్లు ఉంటాయని చెప్పేసి ఇటు ఆ యొక్క ఎవరైతే నిర్మాణ సంస్థ ఉందో నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళపైన, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అధికారులపైన దృష్టి సారించింది. సంబంధించినటువంటి ఏ అధికారిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా విజిలెన్స్ దాడులు కూడా 3 రోజులు ఇటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వేదికగా ఈ యొక్క విజిలెన్స్ దాడులు కూడా కొనసాగినాయి. మొత్తానికైతే ఇటు ఒక నివేదిక కూడా మధ్యంతర నివేదిక కూడా ఇవ్వడంతో ఇటు మొత్తం కూడా ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి దానిపైనే కాకుండా మరొక వైపు కేఆర్ఎంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ రాష్ట్రానికి నీటి వాటా రావట్లేదని చెప్పేసి ఇటు కేఆర్ఎంబి పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దానిపైన స్వయంగా ముఖ్యమంత్రి పూర్తి సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ లేవనెత్తారు. దానిపైన ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో తాను వివరించే ప్రయత్నం కూడా చేశారు. మరొక వైపు ఇటు దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మురళీధరన్, ఇంజనీరింగ్ చీఫ్ అధికారి అయినటువంటి మురళీధరన్ కూడా ఇటు రాజీనామా చేయాలని చెప్పేసి ఆదేశించడం, అదేవిధంగా వెంకటేశ్వరరావును కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం ఒక్కొక్క శాఖ పైన ఆరా తీస్తూ ఉన్నది. ఇప్పుడు లేటెస్ట్గా మైనింగ్ శాఖ పైన మొన్న విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి జరిగినటువంటి 85,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మరొక వైపు ఇప్పుడు మైనింగ్ శాఖ పైన పడ్డది. మైనింగ్ శాఖ పైన కూడా దీనికి సంబంధించినటువంటి లోతైన అధ్యయనం చేయాలని చెప్పేసి అసలు మైనింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు తీసేటువంటి ఒక ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మొత్తానికైతే ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క శాఖ పైన ఇటు విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా ఇటు మిషన్ భగీరథ మనం చూసుకుంటే 43,791 కోట్లతోటి యొక్క పనులు చేపట్టినా కానీ కేవలం అది 31 కోట్ల వరకే పనులు చేసినట్టు లెక్కలు చూపించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇందులో కూడా చేయని పని చేసినట్టు, లేకపోతే పైపులు కొన్నట్టు, నల్ల కనెక్షన్లు ఇవ్వకుండా ఇచ్చినట్టు కూడా ఇప్పటికి కూడా కొన్ని పైపులు పక్కన పడేసినట్టు ఉంటున్నట్టు విషయాలను కూడా గుర్తించింది. ఇప్పటికే దానికి ప్రతి ఒక్క మండలానికి ఒక అధికారిని కూడా నియమించినటువంటి పరిస్థితి. మొత్తంకైతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపైన, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దీనిపైన వివిధ సంస్థలను కూడా విచారణ సంస్థలను కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే వాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటితోని విచారణ చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు మైనింగ్ శాఖ, వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం అయితే లోతైన అధ్యయనం చేసే విధంగా ఇటు ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ఇటు గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి తప్పిదాలను కూడా ప్రశ్నించేందుకైతే అసెంబ్లీని వేదికగా చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రియా, ఓకే రాంబాబు, అయితే చెప్పండి, ప్రస్తుతం ఎవరైతే ఈ మైనింగ్ శాఖని అంతకుముందు అప్పగించారో, హరీష్ రావు అయితే ఏంటి, కేటీఆర్ అయితే ఏంటి, ఆ తర్వాత చివరిలో వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి అయితే ఏంటి, వీరందరి మధ్య ఉన్న టైంలో అక్రమాలు ఏమైనా జరిగినట్టుగా ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఆరోపణలుగానే దీన్ని చూడాలా? ఎస్ లక్ష్మణ్, ఇప్పటికైతే దానిపైన ఆరోపణలు మాత్రమే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఈ ఆరోపణలు చేసింది. ఇటు మొత్తం కూడా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో ఎక్కువ మైనింగ్ మాఫియా ఉందని, మైనింగ్ శాఖ ఉందని చెప్పేసి, దీంట్లో మైనింగ్ మాఫియా ప్రమేయం ఉన్నదని చెప్పేసి, ఇసుక దందా ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల ఇసుక దందా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈరోజు కూడా మైనింగ్ శాఖ తోటి అధికారులతోటి అయితే సమావేశం అయినటువంటి నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారుల పైన ఇటు విజిలెన్స్ ఇప్పటికే అధికారులు కూడా దృష్టి సారించారు. దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే ఇసుక దందాకు సంబంధించినటువంటి అంశం కానీ మైనింగ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా ఈడీ అధికారులు అయితే దీనిపైన ఈడీ అధికారులు అయితే గతంలో కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు సచివాలయంలో కూడా మరొకసారి కూడా వివిధ సమీక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే ముఖ్యమంత్రి అయితే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు మైనింగ్ శాఖతోటి అంటే ఇటు వివిధ శాఖలతో అయితే KRI BHCO
అంటే కార్పొరేట్ లిమిటెడ్ అధికారులు ఇటు క్రిషా భారత్ సంబంధించినటువంటి ఈ యొక్క లిమిటెడ్ అధికారులతోటి కోఆపరేటివ్ అధికారులతోటి అయితే కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఇటు మంత్రులు అది తుమ్మల నాగేశ్వరరావు కూడా, పొన్నం ప్రభాకర్ వీళ్ళు కూడా హాజరు కావడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అన్నిటిపైన సమీక్షలు నిర్వహించుకుంటూనే ఆ యొక్క శాఖల్లో జరిగినటువంటి అవినీతిని బయటకు తీసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంది నాగ్. థ్యాంక్ యూ రాంబాబు. అదేవిధంగా కరీంనగర్లో చూస్తే ప్రముఖ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో టెండర్ల ప్రక్రియ చాలా డిఫరెంట్గా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. తక్కువ ధరకే తలనీలాలు టెండర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 3.5 కోట్లకి ఇవ్వాల్సిన టెండర్ని 1.5 కోటికే అప్పగించారని కూడా అక్కడ తెలుస్తుంది. ధర లేని తక్కువ మొత్తానికి టెండర్ అప్పగించినట్టుగా తెలుస్తుంది. సరైన ధర లేకపోవడంతో 6 సార్లు వాయిదా పడ్డాయి టెండర్లు అన్నట్టు కూడా చెప్తున్నారు. మరోసారి వేరం నిర్వహించి ఆలయస్తులను కాపాడాలని చెప్పి అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ తలనీలాలకు ఇచ్చే టెండర్ల గురించి ఏదో అవకతవకలు జరిగినట్టు టెండర్ల విషయంలో, అదేవిధంగా తలనీలాలు తక్కువ ధరకే టెండర్ను అప్పగించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న విషయ సమాచారాన్ని చెప్పండి. గుడ్ ఈవినింగ్. అది ఏదైతే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు, తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందంటూ కూడా భక్తులు ఒక ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ తలనీలాలను కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తూ ఉంటారు. ఈ తలనీలాల ద్వారా దేవాలయానికి ఆదాయానికి కోట్లలో ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆలయ అధికారులు మాత్రం దీంట్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి గతంలో ఏదైతే 3 కోట్లకు పైగా ఈ తలనీలాల టెండర్ నిర్వహించడం జరిగింది. 3 కోట్లకు పైగా కూడా రాబడి ఏదైతే ఆలయానికి సమకూరింది. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా కూడా ఈ ఆలయానికి సంబంధించి టెండర్ ను వాయిదా వేస్తూ, అంటే ఎవరు కూడా కాంట్రాక్టర్ లేదంటూ కూడా ఆలయ అధికారులు ఒక పక్క చెప్తూ కూడా దీన్ని పలుమార్లు దాదాపు ఒక 5-6 సార్లు వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే చివరిగా నిన్న జరిగిన ఏదైతే ఈ దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియను కూడా పిలవడంతో సీల్డ్ కవర్ లో దాదాపు 2 సీల్డ్ కవర్లు టెండర్ రావడం జరిగింది. అయితే ఓపెన్ గా చేసిన దాంట్లో మాత్రం 1,60,00,000 ఈ టెండర్ కాంట్రాక్ట్ ఎక్కించుకుంది. అయితే ఇదంతా కూడా అధికారులు కొమ్ముక్కై చేశారంటూ కూడా ఒక ఆరోపణ వెల్లువెత్తుతున్న. అయితే గతంలో 3 కోట్లకు పైగా ఈ తలనీలాల టెండర్ వచ్చినప్పుడు ఈసారి 1 కోటి రూపాయల కంటే దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఈ వ్యత్యాసం ఉండడంతో కూడా భక్తులంతా ఒక ఆందోళన, అంటే ఏదైతే ఆలయ అధికారులు దీనిపై ఏదైనా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. అంటే కొండనేయ స్వామి దేవాలయంలో తలనీలాలే కాకుండా చాలా చోట్ల, అంటే గతంలో కూడా మన అమ్మ న్యూస్ లో ప్రత్యేకంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏదైతే ప్రసాదాలు తయారీలో నాణ్యత లోపాలపై కూడా మనం ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేస్తున్నాం. అంటే కొండగట్టు ఆలయానికి సంబంధించి హుండీ లెక్కింపు సందర్భంగా ఒక చోరీ ఘటనను కూడా అమ్మ న్యూస్ గతంలో ప్రసారం చేశారు. అంటే ఎక్కడికక్కడ అది, అంటే ఈ చలువ పందిళ్లు, ముఖ్యంగా ఇదైతే హనుమాన్ జయంతి ఈ సందర్భంగా చలువ పందిళ్లు వేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరము నిబంధనల ప్రకారము కొత్త చలువ పందిళ్లు వేయాల్సి ఉంటుంది. అయితే గతంలో మన అమ్మ న్యూస్ లో ఈ చలువ పందిళ్లు పాతవి, అంటే కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూరేలా కూడా, అంటే కాంట్రాక్టర్ ఆలయ సిబ్బంది కొమ్ము కూడా మనం గతంలో కథనాలు ప్రసారం చేయడంతో మన అమ్మ న్యూస్ ఎఫెక్ట్ తో కూడా దేవాదాయ శాఖ కమిషనర్ వరకు దృష్టికి వెళ్లడంతో కూడా కొత్త చలువ పందిళ్లు వేయాల్సిందిగా కూడా ఆదేశించడంతో మళ్ళీ హుటాహుటిన అధికారులంతా కూడా అక్కడ చలువ పందిళ్లు మార్చడం, అంటే దేవాదాయ శాఖకు సంబంధించి కమిషనర్ అమ్మ న్యూస్ ప్రచారాలను గమనించి వారికి మళ్ళీ మందలించడంతో కూడా, అంటే ఇలాంటి అక్రమాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అంటే ఆలయాలకు సంబంధించి ఎవరు ఏమి పట్టించుకోరు అన్న అది ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి, అంటే ఇక్కడ ఏదైతే ఆలయంలో భక్తులు వితరణ చేసినటువంటి చల్లటి నీళ్లకు సంబంధించి నీటి శుద్ధి యంత్రాలను కూడా భక్తులు వితరణ చేస్తారు. అయినప్పటికీ కూడా వీటి నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భక్తుల నుంచి రాబడి, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమ్మక్క సారలమ్మ ఏదైతే ఈ జాతర ఉంటుందో, జాతర సమయంలో వేములవాడతో పాటు కొండగట్టు కూడా పెద్ద ఎత్తున
భక్తులు క్యూ కడుతుంటారు, తమ మొక్కులను చెల్లించుకుంటారు. అంటే ఈ కోట్లలో కూడా ఈ నెల రోజులలో కోట్లలో కూడా ఆదాయం సమకూరుతుంది. అట్లాంటి తరుణంలో కూడా ఈ తలనీలాలు ఇంత తక్కువ ధరకు కోట్ చేయడం ఏంటంటూ కూడా ఒక ఏదైతే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీకాంత్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న దానిలో అంజన్న అంటే తెలంగాణలో కొండగట్టు అంజన్న అంటే తెలంగాణలో కాక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు తెలిసిన పరిస్థితి. రానున్న శ్రీరామనవమికి ఏంటి, హనుమాన్ జయంతికి అయితే ఏంటి, అక్కడ పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది కూడా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అలాంటి పరిశుద్ధ ఆలయం దగ్గర మరి ఇలాంటి అవకతవకలకి ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అధికారులు చూసి చూడనట్టు వదిలేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా ఏదైతే ఈ హనుమాన్ ఆలయం ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చంటే సినీ నటుడు పవన్ కళ్యాణ్ అత్యంత సెంటిమెంట్ గా భావించడము, తన వారాహి వాహనాన్ని ఈ కొండగట్టు ఆంజనేయుల స్వామి ఆలయంలో పూజలు చేపించడం కూడా ఒక సెంటిమెంట్ గా కూడా, అంటే ఇంత పెద్ద పుణ్యక్షేత్రాన్ని ఆలయ అధికారులు మాత్రం ఎక్కడికక్కడ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు అయితే లేకపోలేదు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గరంటే ఏదైతే అసిస్టెంట్ అంటే ఒక ఉద్యోగి ఇప్పటికీ బదిలీపై వెళ్లాల్సి ఉండగా కూడా తాను చాకచక్యంగా తన తెలివితేటలతో అదే స్థానంలో కూడా కొనసాగుతూ కూడా అంటే కొంత ఏదైతే చక్రం తిప్పుతున్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ఆ వ్యక్తి ఇక్కడ కీలకంగా కూడా వ్యవహరిస్తుంటాడంటూ కూడా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. అతని కనుసన్నల్లోనే ఏది జరిగినా కూడా అతని కనుసన్నల్లోనే, అంటే కేవలం ఇది ఇక్కడ పూజారులకు వచ్చే ఆదాయంలో కూడా, అంటే ఎవరైనా భక్తులు ఉండిలో కానుకలు వేయడం కాకుండా ఏదైతే ఆలయ పూజారులకు సంబంధించి ఆ చిల్లర గాని అట్లాంటి దక్షిణ సమర్పించుకుంటుంటారు. అంటే వీరికి వచ్చే ఆదాయంలో కూడా, ఆ పూజారులకు వచ్చే ఆదాయంలో కూడా ఆ అధికారి ప్రమేయం ఉంటుంది. తనకి వాటా ఇవ్వాల్సిందిగా కూడా ఒక నియమ నిబంధన ఉంది అంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఏది చేసినా కూడా ఒక అధికారి తన కనుసన్నల్లోనే ఇదంతా ఆలయ నిర్వహణను శాసిస్తున్నాడని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. అదేవిధంగా వరంగల్లోని జనగామ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నర్మెట్లోని మల్కాపేట వాసి అయిన 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అదేవిధంగా ఇంటి ముందు బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడం జరిగిందో ఆ పిల్లోడు బాగా గాయపడటం జరిగింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి కూడా పిల్లోడిని తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. కుక్కల బెడదను తప్పించాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం చూస్తుంటే వీధి కుక్కల సమస్య అనేది వరంగల్ జిల్లా వ్యాప్తమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కుక్కల గురించి వీటిని కంట్రోల్ చేయడం ఎలా అనే దాని గురించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏంటో మరి మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, వీధి కుక్కల పరిస్థితి ఆ విధంగా ఉంటే మరి అక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ లేకుండా పోతుందనడానికి సందేహం లేదు. అక్కడ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వీధి కుక్కల స్వేర వ్యవహారం అయితే రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నిన్నగాక మొన్న వరంగల్లోని కూడా విచక్షణ రహితంగా కాలు చెవి అనుకోకుండా కూడా గాయాల పాలు దాడి చేసి గాయాల పాలు చేసి అక్కడికి వరంగల్లోని కూడా ఒక ప్రధాన హాస్పిటల్లో బాలులైతే చికిత్స పొందడం జరిగింది. దాని పట్ల కూడా ఆ మంత్రి కొండ సురేఖ కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రస్తుతానికి అయితే ఆ కొండ సురేఖ కూడా తాజాగా ఎక్కడైతే ఎవరైతే వీధి కుక్కలకై ఏ గ్రామాలలో వీధి కుక్కలు అయితే ఎక్కడ ఉన్నారో గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, సంబంధించిన అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీధి కుక్కల స్వేర వ్యవహారం పైన కూడా వీధి కుక్కలు ఎక్కడ కూడా గ్రామాలలో తిరగనివ్వకుండా కూడా వాటి పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాటిని వేరే అంతకు కూడా ప్రత్యేక అధికారులను కూడా నియమించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ జనగామ జిల్లాలో కూడా ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల బాలుడు నర్మెట్ట మండలము మల్కాపూర్ గ్రామంలో ఒక ఇంటి వద్ద కూడా బానొత్తు బీజాన్ అనే చిన్న పిల్లవాడు అతను ఆడుకుంటూ ఉండటంతో కూడా ఒక 4-5 వీధి కుక్కలు అయితే ఆ స్వేర విహారం చేసిన పరిస్థితి అయితే ముక్కుమడిగా ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ తల ఆ ముక్కు చెవు అనుకుంటా కూడా చాలా గాయాల పాలు చేసిన పరిస్థితి అయితే ఆ జనగామ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ జనగామ జిల్లాలోని కూడా అక్కడ
బానోతు బీజాన్ అనే బాలుని కూడా చాలా విచక్షణ రహితంగా కరవడంతో కూడా అధికంగా రక్తస్రావం రావడంతో కూడా అక్కడ బాలుని పరిస్థితి విషమించడంతో కూడా జనగామ ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించారు. ఆ తర్వాత కూడా ఆ డాక్టర్లు అయితే మాత్రం సీరియస్ గా ఉంది అని చెప్పడంతో కూడా అతన్ని అక్కడికి మన హైదరాబాద్ తరలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. బాలుని పరిస్థితి కొంచెం చాలా తీవ్రంగా విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలాంటి ఘటనలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అధికారులు అయితే మాత్రము నిమ్మకు నీరెత్తున్నట్టు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీధి కుక్కలు స్వేర విహారం చాలా బాలులతో కూడా క్రూరంగా ప్రవర్తించి కూడా వీధి కుక్కలు బాలుని వీధి కుక్కల చెరలో కూడా బాలుల్లో అయితే చాలా మంది గాయాల పాలనైతే అయినా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే లక్ష్మీనాథ్ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకైతే ఈ ఘటనలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మంత్రి కొండ సురేఖ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా తగు ఆ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఆ జనగామ జిల్లా కలెక్టర్ అయితే మొత్తానికైతే అక్కడికి లింగమూర్తి అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ చాలా వరకు కూడా గ్రామాల వీధి కుక్కలు కావచ్చు, ఇటు పక్క మొత్తానికైతే అక్కడ ప్రధానంగా చూసుకుంటే మాత్రం వీధి కుక్కల స్వేర విహారము ఆ గ్రామాలలో ఎక్కువ ఉండటంతో కూడా, ఎందుకంటే మొన్నటి నుంచి ఇప్పటికి కూడా అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే సర్పంచులు కూడా గ్రామ పంచాయతీలో లేని నేపథ్యంతో కూడా కొంచెం ఈ ఘటనలు కూడా అయితే రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ అధికారులు అయితే ప్రజాపాలన అధికారులు అయితే అధికారుల పాలనతో కూడా ఇవి మొత్తానికి ఒక తీర్మానం రాసి కూడా ఆ గ్రామాలలో కూడా వీధి కుక్కల దాడి నుంచి ప్రస్తుతానికైతే బాలుల్ని రక్షించుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. లక్ష్మీనాథ్ స్వామి, అయితే చెప్పండి, సామాన్యంగా వీధి కుక్కలంటే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాగా చేసి వాటి యొక్క సంతతి పెరగకుండా ఉండటానికి, కుక్కల్ని అరికట్టడానికి ఆపరేషన్స్ చేయడం ఈ మధ్య తరచూ చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వీధి కుక్కలు అవి పిచ్చి కుక్కలో లేదంటే క్రూరమైన కుక్కలో మనకు తెలియదు. మరి అలాంటివి పిల్లల మీద దాడి చేసే క్రమంలో ఆ కుక్కల్ని తీసుకెళ్ళి మరి మున్సిపల్ అధికారులు అయితే ఏమైనా వాటిని చంపివేసే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే అదేవిధంగా మళ్ళీ వాటిని వదిలేసే అవకాశం ఉందా? ఎలా కంట్రోల్ చేస్తారు దాన్ని? రైట్, ప్రస్తుతానికి అయితే అండర్ కంట్రోల్ మున్సిపాలిటీ అధికారులు అయితే ఈ వీధి కుక్కలను తీసుకువెళ్లి వేరే ప్రాంతాలను వదిలివేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దానికి కుటుంబ నియంత్రణ కూడా ఆపరేషన్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే దానికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతనే ఆ వీధి కుక్కలకు అంటే కుటుంబ నియంత్రణ పరీక్ష అంటే నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత దాని సంతతిని కూడా లేకుండా చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ వీధి కుక్కల ప్రస్తుత పరిణామాలు అయితే వీధి కుక్కలను పట్టుకొని మాత్రం బయట అంటే వేరే ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే వేరే ప్రాంతాలలో అంటే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు అంటే ఫారెస్ట్ లో కూడా వదిలివేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల కూడా ఆ విధంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు కూడా గ్రామ పంచాయతీలో వీధి కుక్కలు అయితే కొన్ని మత్తు మంది ఇచ్చి కూడా వాటిని చంపడం జరిగింది. కొన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల మాత్రము ప్రజాపాలన అంటే సర్పంచ్ అయితే పట్టించుకోకపోవడంతో కూడా వీధి కుక్కలు అయితే రోజు రోజు కూడా సంతతి పెంచుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ వీధి కుక్కలైతే ఆ గ్రామాలలో అంటే తిరుగుతూ కూడా ఉంటున్న వీధి కుక్కలైతే ఆ ప్రజల పైన కావచ్చు అనికి మొత్తం మాంసము రుచి చూసిన పరిస్థితి అయితే ఉంది. ఆ రుచి చూడడంతో కూడా ఆ అంటే మనిషిని కావచ్చు లేకపోతే ఇటు బాలుని కావచ్చు కూడా ఆ మొత్తానికైతే వాటి దాడి చేయడానికైతే ప్రయత్నం చేసి కూడా వీధి కుక్కలు కావచ్చు పిచ్చి కుక్కలే కావచ్చు మొత్తానికైతే రోజు రోజుకు ఆ సంతతి పెరిగి కూడా ఆ విధంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. గుంపులుగా గ్రామాలలో ఆ వీధి కుక్కల పరిస్థితి అయితే చాలా సంతతి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల కూడా అధికారులు అయితే ప్రస్తుతానికైతే దానికి ఆ కుటుంబ నియంత్రణ కూడా ఆపరేషన్ చేసి కూడా వాటిని రక్షించాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల మాత్రం కొన్ని గ్రామాలలో మాత్రము ఆ అధికారుల నిర్లక్ష్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ ప్రస్తుతానికైతే ఈ వీధి కుక్కలను నియంత్రించడం కూడా అధికారులు అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ థ్యాంక్ యూ స్వామి. అదేవిధంగా బీఎస్సీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదేవిధంగా ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో 4 రోజులు నిర్వహించాలని అసెంబ్లీని బీఎస్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 10న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కూడా జరగనుంది. ఈ నెల 12, 13 బడ్జెట్పై పలు అసెంబ్లీలో చర్చ కూడా జరగనుంది. అసెంబ్లీలో ఈ రకంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఏమేమి చర్చలు జరగనున్నాయో మా ప్రతినిధి రాంబాబు మరింత అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఈ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు 13 వరకు జరగనున్నాయి. దీనిలో బడ్జెట్ సమావేశాలు ఏ రకంగా జరగనున్నాయి, ఏ బడ్జెట్ ఎంతవరకు కేటాయించే అవకాశం ఉంది?
ఎన్ని రోజులు సభ నిర్వహించాలని చెప్పే దానిపైన ఇటు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా అంటే బీఏసీలో ఉన్నటువంటి పార్టీలు ఇటు అధికార పార్టీ కూడా బీఏసీలో చర్చించడం జరిగింది. ప్రధానంగా స్పీకర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క బీఏసీ సమావేశంలో ఇటు 13వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీంతో ఇటు 13వ తారీఖు వరకు అంటే ఈరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు కాబట్టి రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం అయితే ఉంటుంది. ఈ యొక్క ధన్యవాదాల తీర్మానంలో ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూడా హాజరు కావాలని చెప్పేసి ఇటు హాజరవుతారని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగించేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి లేకపోవడం కూడా మాజీ ముఖ్యమంత్రి లేకపోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు ఈ యొక్క ప్రసంగానికి ఒక ప్రతిపక్ష నేతగా హాజరు కాకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇటు కేసీఆర్ రేపైనా వస్తారని చెప్పేసి గవర్నర్ ప్రసంగపైన ధన్యవాదాల తీర్మానంలో మాట్లాడాలని చెప్పేసి ఆశిస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. మరొక వైపు ఇటు ఈ యొక్క బీఎస్సీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అయితే 13వ తారీఖు వరకు ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి. ఈ 13వ తారీఖు జరిగేటువంటి సమావేశాల్లో ప్రధానంగా ఎల్లుండి అంటే 10వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ను కూడా అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శాసనమండలిలో ఈ యొక్క బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 11వ తారీఖు నాడు ఆ రోజు సెలవు ఇస్తారు. ఎందుకంటే బడ్జెట్ పైన అధ్యయనం చేసేందుకు ఒకరోజు సెలవు కావాలి కాబట్టి ఈ యొక్క సెలవును కూడా ఆదివారం కూడా అదే విధంగా యాదృచ్ఛికంగా వచ్చింది కాబట్టి ఒకరోజు సెలవు తర్వాత మళ్ళీ తిరిగి 12వ తారీఖు నాడు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ పైన 12వ తారీఖు నాడు డిస్కషన్స్ ఉంటాయి. 13వ తారీఖు నాడు మంత్రులు దీనిపైన సమాధానం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికి సమయం సరిపోకపోతే దాన్ని మరొకసారి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు కోరుతున్నారు 4 రోజుల వ్యవధిలో అంటే 4 రోజుల సమయంలో ఏ విధంగా చర్చిస్తాము ఈ యొక్క సభను పొడిగించాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్తోని అనుమతితోని మరొకసారి కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను 13వ తారీఖు నాడు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే 13వ తారీఖు వరకే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 13వ తారీఖు నాడు మరొకవైపు బీఆర్ఎస్ కూడా భారీ సభను నల్లగొండలో రైతు గర్జన పేరిట నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నది. దీనికి సంబంధించి ఈ యొక్క పర్మిషన్ ఉంటుందా అని చెప్పేసి ముఖ్యమంత్రిని అడిగినటువంటి సందర్భంలో పర్మిషన్ అనేది ఇక అధికారులు చూసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ధర్నాలకు వీటన్నిటి కూడా మనం వ్యతిరేకం కాదని చెప్పేసి ధర్నాలను ఎత్తేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నది. ఆ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ను ఎత్తివేస్తే తాము కాంగ్రెస్ పార్టీగా ధర్నా చౌకులు తెప్పించేంత వరకు పోరాడని చెప్పి ధర్నా చౌక్ పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుకున్నటువంటి హక్కు ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు ప్రొసీజర్ తెలియకుండా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కనీసం గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలా అని చెప్పేసి ఇటు బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ అదేవిధంగా కడియం శ్రీ పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కాకుండా ఇప్పుడు హరీష్ రావు వస్తానంటే రేపు హిమాంశు వస్తానంటే కూడా ఆయనను కూడా తీసుకోవాలి బీఎస్సీ సమావేశాలకు ఆహ్వానించాలని చెప్పేసి వ్యంగ్యంగా విమర్శ చేయడం జరిగింది. మరొక వైపు దీనిపైన కనీసం నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే ఎలా అని చెప్పేసి ఇప్పటికైనా కానీ గవర్నర్ను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ ప్రసంగానికి రాలేనటువంటి వ్యక్తులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీదైనా రావాలి. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి, ఒక సమర్థవంతమైనటువంటి ఒక మంచి చర్చ జరగాలని చెప్పేసి భావిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ చర్చలో గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి ఈ చర్చలో కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ చర్చలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క చర్చలో పాల్గొంటారని కూడా ఆశించినటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా వస్తారా రాలేదు ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. ఇప్పటికే ఈ రోజు వస్తారని భావించిన ఈ రోజు రాలేదు. మరొకవైపు రేపు కూడా ధన్యవాదాల తీర్మానం ప్రధాన ప్రతిపక్ష నేతతోనే ప్రారంభమవుతుంది కాబట్టి అతను మరి వస్తారా రాడా అనేది చూడాలి. రేపు రాకపోతే మరి 13వ తారీఖు నాటితే వాళ్ళు నల్గొండలో సభ పెట్టుకున్నారు కాబట్టి మరి 12వ తారీఖు నాడు వస్తారా అనేది కూడా ఒక కన్ఫర్మ్ కాలేదు. ఇంతవరకు అయితే దానిపైన ఎలాంటి ప్రకటన బీఆర్ఎస్ వర్గాల నుండి అయితే రాలేదు. మొత్తానికైతే అయితే మరి సభకైతే కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా మొన్న కూడా వాళ్ళు నేతలు అయితే స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఇటు కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కూడా ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అంశంలో ఆ ప్రభుత్వాన్ని తప్పులను ఎత్తి చూపాలని చెప్పేసి కూడా కేసీఆర్ వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంత వాళ్ళ గైడ్ లైన్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా అయితే ఇటు కేఆర్ఎంబీ పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ కు మధ్యన ఒక వార్ జరుగుతూ ఉన్నది. ఈ మాటల యుద్ధంలో ఇటు
ప్రభుత్వం కూడా ఇటు కేఆర్ఎంబీలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ లేకపోతే జగన్ తోటి లేకపోతే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి ఇటు తాను ఎంపీగా అంటే యూపీఏ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పొద్దిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి అంశంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తీర్మానానికి ఆమోద ముద్ర తెలిపినటువంటి ఎంపీగా ఉన్నటువంటి దానికి సంతకం చేసినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇటు చంద్రబాబు నాయుడు కానీ జగన్తో రహస్య భేటీ అయ్యి 8 టీఎంసీల వాటర్ను ఆంధ్ర తరలించుకుపోయే విధంగా జీవోలు 203 జీవో నెంబర్ని కూడా ఇచ్చినటువంటి కేసీఆర్ ఏ విధంగా దీనిపైన అంటే నీటి కేటాయింపుల విషయంలో కానీ మొత్తం 811 టీఎంసీలకు సంబంధించి 512 టీఎంసీలు 68% తెలంగాణ వాటా అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో మొత్తం 68% కూడా కృష్ణానది మొత్తం తెలంగాణలో ప్రవహిస్తూ ఉన్నది. కేవలం 32% మాత్రమే ఆంధ్రలో ప్రవహిస్తున్నా కానీ ఈ యొక్క నీటి కేటాయింపులు మాత్రం 512 టీఎంసీలను ఏ విధంగా ఇస్తారని చెప్పేసి 299 టీఎంసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఎందుకు ఒప్పుకున్నారని చెప్పేసి దీంట్లో జరిగినటువంటి అవినీతి ఏంది, ఎందుకు తలగ్గారని చెప్పేసి ఎందుకు ఆ యొక్క ప్రభుత్వానికి మీరు వత్తాసు పలికారని చెప్పేసి వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఎందుకు సంతకాలు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. మొత్తానికైతే కేఆర్ఎంబీ పైన మరొక వైపు ఇటుకు సంబంధించినటువంటి కాళేశ్వరం కానీ లేకపోతే ఇటు మిషన్ భగీరథలో జరిగినటువంటి అవినీతి వీటన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు బీఆర్ఎస్ను అయితే ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలని భావిస్తోంది. ఈ చర్చలో కేసీఆర్ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నారు. ఈ యొక్క అప్పుడైతేనే కనుక ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల దృష్టికి వెళ్లేందుకు ఈ యొక్క సభ వేదిక కానుంది. కాబట్టి అత్యంత ఈ యొక్క సభ ద్వారానే ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చ ఇక్కడే జరగాలని చెప్పేసి శాసనసభ ద్వారానే ఈ యొక్క హౌస్ ద్వారానే ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి ఇక్కడే చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రావాలని కూడా కోరుకుంటున్నది. మరొకవైపు ఇటు టీఎస్పీఎస్సీ కూడా సమర్థవంతంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యులను కూడా నియమించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులను కూడా ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశంలో గతంలో 503 పోస్టులకు తోడు 64 పోస్టులను కూడా మొత్తం 567 పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఇటు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. 15 రోజులలో పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 15,000 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరొక వైపు ఇటు గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రధానంగా ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కానీ లేకపోతే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి వీటన్నింటి కూడా అమలు చేసి తీరుతామని, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే 2 గ్యారెంటీలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 గ్యారెంటీలను కూడా 500కే గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహవసరాల కొరకు కానీ వీటన్నిటి కూడా ఇచ్చేందుకైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున ఈ యొక్క అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే బీఎస్సీలో ఈ యొక్క 13 తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాల పని దినాలను నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులైతే దీన్ని మరికొంతకాలం పొడిగించాలని కోరుతా ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం కూడా ఈ యొక్క సమావేశాలను సభ్యుల యొక్క సూచన మేరకు మరొకసారి కూడా పునరాలోచన చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే 13 తారీఖు వరకు జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో కేఆర్ఎంబీ కాళేశ్వరం సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే శ్వేతపత్రం కూడా ఈ యొక్క నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నది. మొత్తానికైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఫ్లెక్సీల వార్ కలకలం సృష్టిస్తుంది. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు. అదేవిధంగా ఇరు పార్టీల్లో జరిగిన చిన్న ఘటనకు పోలీసుల దగ్గరకు వెళ్లేలా నేతలు మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఘర్షణకు దిగాయి వైసీపీ మరియు టీడీపీ నేతలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి తాజా సమాచారం ఏంటో మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి, తాజాగా ఈ ఫ్లెక్సీల రగడ అనేది ఏపీలో దగ్గర ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి నడుస్తుంది. ప్రస్తుతం అది ముదిరి పాకాన పడినట్టుంది. ఈ ఫ్లెక్సీ వారు ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందో మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కడప జిల్లాలో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక నాయకులు అయితే ఫ్లెక్సీలతో పాటు స్టిక్కర్ల వివాదం కూడా మొన్నటి వరకు కొనసాగింది. ఇవాళ కొత్తగా ట్విట్టర్ వేదికగా కొన్ని విమర్శలు టీడీపీ నేతలు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఘర్షణకు దిగారు. టీడీపీకి చెందిన ఓ కార్యకర్తను కూడా చితకబాదడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీస్ స్టేషన్ వద్ద కూడా
భారీ స్థాయిలో నాయకులంతా గుమిగూడారు. అటు టీడీపీ వర్గీయులు కావచ్చు, ఇట్లు వైసీపీ వర్గీయులు కావచ్చు, ముఖ్య నేతలు కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎవరైతే టీడీపీలో కొనసాగుతున్నారో ఆర్ శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య ఈసారి మాధవిరెడ్డి కడప నగర అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె టీడీపీ తరఫున కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అంజద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషా కూడా పోలీస్ స్టేషన్ కు చేరారు. దాంతో పాటు జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరారు. తమపై అసభ్యకరమైనటువంటి పదజాలంతో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఎన్నికలను మంచి వాతావరణంలో నిర్వహించాలే తప్ప ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడి తమపై లేనిపోని ఆరోపణలు చేసి కావాలని చెప్పి వివాదాలను సృష్టిస్తూ ఉన్నారు. కులాల మధ్య ఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశం అయితే కనబడుతుందని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు శ్రీనివాసులు రెడ్డి కూడా మా యొక్క స్టిక్కర్లను వారు చించి మళ్ళా మాపై దౌర్జన్యాన్ని పాల్పడుతూ ఉన్నారు. చెప్పండి యూసఫ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎలక్షన్ల సందర్భంగా అయితేనేంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా ఉన్న 3 పార్టీలు, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వమైన వైసీపీ పార్టీ, ఈ ఫ్లెక్సీలు అనేవి ఇప్పుడు కాదు, దగ్గర సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వం కూడా ఎక్కడ పడితే అక్కడ గల్లీలో కూడా సిద్ధం అని చెప్పి ఫ్లెక్సీలు వేసుకుంటూ వెళ్ళడం, సంసిద్ధం దానికి యుద్ధమే అని చెప్పి ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీలు కూడా వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫ్లెక్సీల వారిని మరి ఎక్కడో చోట ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటుంది. ప్రభుత్వమే మరి ఎక్కువ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీలు కూడా అదే విధంగా వెళ్తాయి. ఎలా చూడాలంటారు దీన్ని? దానికి తెరలేపారు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఏపీలో ఇటువంటి ఫ్లెక్సీల వివాదాలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు నూతనంగా ప్రభుత్వమే డైరెక్ట్ గా సిద్ధం అని చెప్పేసి ఓ పోస్టర్ ను ముఖ్యమంత్రిని దాంట్లో ప్రతిబింబించేలాగా పోస్టర్లను అయితే ఏర్పాటు చేసింది. దీనికి వ్యతిరేకంగా అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇరు పార్టీల ముఖ్య నేతలను వారు కూడా తాము కూడా సంసిద్ధం అని చెప్పేసి పోస్టర్లను అయితే ఏర్పాటు చేశారు. ఇది ఏపీ వ్యాప్తంగా కూడా ఓ వివాదాన్ని రగులుస్తూ ఉంది. మొత్తం మీద జనాలను కన్ఫ్యూజన్ లోకి నెట్టాలి, ఇటువంటి ఆ వివాదాలను సృష్టించి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ప్రధాన పార్టీలు 3 కూడా భావిస్తుండడము ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటనగా స్థానిక ప్రజలు అయితే భావిస్తూ ఉన్నారు. పోలీసు అధికారులు అయితే ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతనే తాము ఇటువంటి వ్యవహారాల పైన చర్యలు తీసుకుంటామే తప్ప ప్రస్తుతానికైతే తాము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము అని చెప్పేసి బాహాటంగానే తెలియజేస్తూ ఉన్నారు. ఇదే వివాదం కనుక ఇట్లే కంటిన్యూషన్ గా కొనసాగితే రానున్న రోజుల్లో భారీ స్థాయి ఘర్షణలకు కూడా తావిచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ యూసఫ్. అదేవిధంగా నంద్యాల జిల్లా డోన్లో రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అదేవిధంగా డోన్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ధర్మారం సుబ్బారెడ్డిని నియమించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎంపీ కోట సూర్యప్రకాష్ రెడ్డికి సీటు ఇప్పించారు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి. ఓవైపు అధినేత ప్రతినిధి, మరోవైపు మాజీ మంత్రి ప్రతినిధితో టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి కె కృష్ణమూర్తి సోదరులకే మద్దతు ఇస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. అదేవిధంగా బాబు ప్రతినిధి బాబులతో సంబరాలు, మాజీ మంత్రి ప్రతినిధి బ్యానర్లతో సంబరాలు చేసుకుంటున్నారు. టోటల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి చెప్పడానికి నూర్ పాషా, మా ప్రతినిధి, నంద్యాల ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నూర్ పాషా, తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీ చేసి నాయకులకు కూడా పోటీ తత్వం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అయితే ఆక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంతకు ముందు సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గం ప్రకటించడం జరిగింది. అయితే మాజీ మంత్రి కేవీ కృష్ణమూర్తి, అదే సమయంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కోట సూర్యప్రకాష్ రెడ్డి కూడా సూర్యప్రకాష్ రెడ్డి ఒకరు పోయి ధర్మాల సుబ్బారెడ్డి కాకుండా టికెట్ ప్రకటించి ఒకవైపు కోట సూర్యప్రకాష్ రెడ్డి ఫ్లెక్సులు ఏర్పాటు చేసిన నియోజకవర్గంలో హల్చల్ చేస్తుంటే రేపు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి ధర్మారం సుబ్బారెడ్డి తపాలు సంబరాలు. అయితే ఇదే సమయంలో వర్గంలో ఎవరికి సీటు అధిష్టానటువంటి అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఇదే సమయంలో చూసుకుంటే
ప్రస్తుతం మాజీగా కొనసాగుతున్న రాజరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి మటుకు రోడ్లు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఓకే, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. అక్కడ నార్మల్గా ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా కూడా ఎన్నికల వేడి అనేది రాజుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు మాటల తోటాలు పేల్చుకోవటం కానీ, ఒకరిపై ఒకరు చిన్న చిన్న మాటలు విసురుకోవటం కానీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇంత ఎన్నికల హీట్ ఎక్కిన తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మరి ఇదే విధంగా కనుక కొనసాగితే అక్కడ చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నంద్యాల జిల్లా డోన్లో రాజకీయాలు టీడీపీలో వర్గపోరు అనేది చాలా అత్యంత కీలకంగా మారింది. వీరిద్దరూ కూడా టీడీపీలో వర్గపోరు వస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ అవకాశంగా కూడా కనిపిస్తుంది. మరి చెప్పండి పాషా, అక్కడ వైసీపీకి ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా ఇప్పుడు ముందులో అధికారం పార్టీ అభ్యర్థి అయినటువంటి శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి పేరుతో నిజవర్గం వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో అధిష్టానం పార్టీ సంబంధించిన అధిష్టానము ముఖ్యమైనటువంటి నిర్ణయానికి ప్రజలకు తెలుగుదేశం పార్టీకి నష్టపోయే పరిస్థితి ఉందని స్థానికులు కూడా చెబుతున్నారు. థ్యాంక్ యూ పాషా. ఇదే వాళ్ళ రిపోర్ట్స్ టైం అప్డేట్స్. కీప్ వాచింగ్ అమన్ న్యూస్, నిజం కోసం జనం కోసం.